హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు ఈ వీడియోలో మన విలేజ్లో 100 హౌసెస్ ఉంటే మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేసి మంత్లీ ఎంత ప్రాఫిట్ సంపాదించవచ్చో మీకు తెలుసా? అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంప్లీట్ క్యాల్కులేషన్తో క్లియర్ కట్గా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. బేసిక్ అసెంప్టేషన్ క్యాల్కులేషన్ అయితే చూద్దాం. విలేజ్లో ఉన్నటువంటి హౌసెస్ సంఖ్య 100 అనుకుంటే అందులో 60% ఫ్యామిలీస్ మిల్క్ మన దగ్గర కొంటున్నారు అనుకుందాం. అప్పుడు 60 హౌసెస్ అనేవాళ్ళు మన కస్టమర్స్ అవుతారు. ఓకేనా? 1 హౌస్కి యావరేజ్గా 1 లీటర్ పర్ డే అనుకుంటే టోటల్ డైలీ సేల్స్ అనేది 60 లీటర్స్ అవుతుంది. అయితే మిల్క్ పర్చేస్ ప్రైస్ మిల్క్ డైరీ నుండి కొందాం అయితే 40 రూపీస్ పర్ లీటర్ ఎగ్జాంపుల్ అనుకుంటే 60 లీటర్స్ ఇంటూ 40 రూపీస్ ఈక్వల్ టు 2400. డైలీ కాస్ట్ 2400. ఓకేనా? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ విలేజ్లో మన సెల్లింగ్ ప్రైస్ ఎంతకంటే పర్ లీటర్ 45 రూపీస్. ఓకేనా? ఇప్పుడు 60 లీటర్స్ ఇంటూ 45 రూపీస్ ఈక్వల్ టు 2700. డైలీ సేల్ అనేది 2700 రూపీస్ డైలీ సేల్స్. ఓకేనా? డైలీ ప్రాఫిట్ అనేది 2700 మైనస్ 2400 ఈక్వల్ టు 300. పర్ డేకి ప్రాఫిట్ ఎంత అంటే 300. ఓకేనా? ఇప్పుడు మంత్లీ ప్రాఫిట్ మనం చెక్ చేసినట్లయితే 300 ఇంటూ 30 డేస్ ఈక్వల్ టు 9000 రూపీస్ ప్రాఫిట్. ఓకేనా? అందులోన ఈ 9000 రూపీస్ ప్రాఫిట్లోన ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అంటే బైక్ పెట్రోలు ఒక 1500 వేసుకుంటే స్మాల్ లాసెస్ స్పాయిలేజ్ అయిపోవడము వాటికి 500 తీద్దాం. టోటల్గా ఎక్స్పెన్స్ ఎంత అంటే 2000 తీద్దాం. అయితే ఫైనల్ నెట్ ప్రాఫిట్ ఎంత అంటే 9000 మైనస్ 2000 ఈక్వల్ టు 7000. పర్ మంత్కి నెట్ ప్రాఫిట్ అనేది 7000 రూపీస్ అయితే మనమైతే గెయిన్ చేయొచ్చు. ప్రాఫిట్ ఇంక్రీజ్ టిప్స్: మార్నింగ్ అండ్ ఈవినింగ్ సప్లై చేస్తే చాలా బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మిల్క్తో పాటు కర్డ్ అండ్ బటర్ మిల్క్ సోడా సెల్ చేస్తే బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే 100 హౌసెస్లో 80 హౌసెస్ టార్గెట్ పెట్టుకొని 80 హౌసెస్ అయితే 10,000 అబోవ్ అయితే మన ప్రాఫిట్ అయితే వస్తుంది. సో చూసారు కదా, మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.